ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థనలో నిలకడగలిగిన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలండి? నువ్వు ఒక దానికోసం వాడి కొంతమంది ఎట్లాగంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టుగా అదొకటి అడుగుతారు, ఇదొకటి అడుగుతారు, ఇదొకటి అడుగుతారు, ఇదొకటి అడుగుతారు. నేను అంటాను, దేవుని దగ్గరికి నిలబడి దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నాకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యం చేయి, ఇది అయిపోయాక ఇంకోటి, ఇది అయిపోయాక ఇంకోటి, ఇది అయిపోయి అట్లాగా అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా అడిగితే బాగుంటది. కానీ ఎట్లా జరుగుతుంటే కోడి కనుక ఆ జిమ్మితే కనుక అది లేదు, ఆహారం విసిరితే పాయలు అయిపోయినట్టుగా అక్కడ ఒకటి అక్కడ కోడి ఏం చేస్తుందంటే అక్కడ ఒక ఇత్తనం అక్కడ ఒక ఇత్తనం అక్కడ ఒక ఇత్తనం ఏరుకున్నట్లుగా కొంతమంది చేసే ప్రార్థన అక్కడ అదొక మాట ఇదో మాట ఇదో మాట ఇదో మాట ఇదో మాట. నేను అంటాను, నువ్వు చేసే ప్రార్థనలో నిలకడగలిగిన ప్రార్థన. అటో గంత చేసి ప్రార్థన చేయకూడదు, ఇటో గంత చేసి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు నేను అంటాను ప్రియులారా, ఏ పరిస్థితులు ఎలా మారినా ప్రారంభించిన ప్రార్థన ముగించేంత వరకు నీలో కదలిక రాకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.